స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ఎందుకు నిన్న రేవంత్ రెడ్డి అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ మీద? అంటే వాస్తవంగా గంజాయి బ్యాచ్ అని అట్లా. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మీకు అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు వాస్తవంగా తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అంటే దోపిడీ, ఆ దోపిడీ అనేది ఇంకెన్ని సంవత్సరాలు కిట్టిన వాళ్ళను మరి ఆ ఆవేదన మా కడుపు నుంచి పోయే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అప్పులలో ముంచేసి అన్ని రంగాల్ని మరి అధోగతి పట్టించి మరి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కుటుంబాన్ని గాని ఆ కుటుంబ సభ్యుల్ని గాని మరి ఇట్లు కాదు ఇంకేం చేసినా దానికి ఏ శిక్షకైనా వాళ్ళు అది ఏ శిక్ష ఇచ్చినా గానీ తక్కువే వాళ్ళకు. ఓకే, అంటే అట్లా కాదు, అట్లా తిట్టద్దు కదా. మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, లేకపోతే గంజాయి బ్యాచ్, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటే గనక టెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే. భరత్ గారు, సమైక్య రాష్ట్రంలో మనం గంజాయి డ్రగ్స్ అనే విషయాలు వినలే. వాళ్ళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్బులు దాదాపు వైన్ షాపులు అంటే ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ కల్చర్ అనేది 2014 వరకు లేదు. పబ్బులు ఇవన్నీ ఇప్పుడు యూత్ ఇప్పుడు ఈ 10 ఏళ్లుగా వచ్చింది కదా, అట్రాక్ట్ అవుతుంది. మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు చాలా యువత భవిష్యత్తు ఏంటిదని ఆలోచించి ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద లేదా? తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో మరి కంటే వైన్ షాపుల కంటే 2 చేసిరు. బార్ షాపులు 2 రెట్లు పెరిగినాయి. అదేవిధంగా బెల్ట్ షాపులు అయితే ఇక దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి కిరాణా కొట్లో కూడా మరి ఇవి మన లిక్కర్ అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. గంజాయి ఎక్కడంటే అక్కడ గంజాయి ఇప్పుడు 8th క్లాస్ పిల్లలు గంజాయి వాడే పరిస్థితి సంస్కృతి తెలంగాణలో వచ్చిందంటే అది వారి నిర్లక్ష్యము, వారి నిర్లక్ష్యం, అదేవిధంగా వారు అవలంబించిన మరి తప్పుడు విధానాలు. ఆ రోజు అకౌంట్ సబర్వాల్ గారు దాని మీద స్ట్రిక్ట్ గా పనిచేసుకుంటూ పోతున్న వ్యక్తిని రాత్రి వారిని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసి మరి ఒక సరే అది ఓకే, బట్ ఆయన గంజాయి బ్యాచ్ అని ఎట్లా అంటారు? గంజాయి బ్యాచ్ డ్రగ్స్ తీసుకుంటారు, ఆయన స్వయంగా విమర్శించడం వేరు. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నట్టు ఎవరు నమ్మరండి. వారి హయాంలో విచ్చలవిడిగా పబ్బులు, వైన్ షాపులు, బార్లు, అదేవిధంగా డ్రగ్స్, మరి నైజీరియన్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని క్యాపిటల్ అంటే మన డ్రగ్స్ గంజాయి క్యాపిటల్ గా మార్చి పడేస్తుంటే వీళ్ళు ఏం చేసినట్టు? వీరి వ్యవస్థ, వీరి పాలనా వ్యవస్థలో మరి పోలీస్ యంత్రాంగం గాని మరి వాళ్ళు ఏది చెప్తే అది విన్న పరిస్థితి మనం చూసినాం. పోలీస్ జూలం ప్రజల మీద చూపించారు కానీ ఇలాంటి నేరాల మీద గాని ఈ మన ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద గాని దృష్టి పెట్టకపోవడం వాళ్ళ నిర్లక్ష్యం కాదా? అది వారి బాధ్యత కాదా? మరి ఈ రోజు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు యువతను దృష్టిలో పెట్టుకొని యువత మొత్తం వాళ్ళ లక్ష్యాలని పక్కన పెట్టేసి మొత్తం కుటుంబాల మీద భారమై ఈ రోజు వాళ్ళు డ్రగ్స్ కి గంజాయికి అడిక్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి కన్జ్యూమ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పకుండా వారిని కాబట్టి ఇంకెవరిని అంటాం? వారు ఇప్పుడు అశోకుడు చెప్పినప్పుడు అశోకుని తలుచుకున్నారు. వారి హయాంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికినాయి కాబట్టి అట్లా అనలేదు కదా మీరు. వారి హయాంలో డ్రగ్స్ విచ్చలవిడిగా యూజ్ చేయడం అన్న వేరు, ఆయన యూజ్ చేస్తున్నాడు అనడం వేరు కదా. ఏదేమైనా లిక్కర్ కి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు అయితే డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారే. ఇక అట్లా అనడం కరెక్ట్ కాదేమో. భరత్ గారు చెప్పండి. ఇది సరైన పద్ధతిలో చర్చ జరుగుతలేదు. బీయింగ్ ఏమంటారు, ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు రేపు పొద్దున డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు రామచంద్ర నాయక్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు అర్థమే మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా? డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఏంటండి? వెరీ అన్ఫార్చునేట్ ఇట్లా మాటలు మాట్లాడడం అనేది. నేను కూడా అనొచ్చు కదా ఇప్పుడు మిమ్మల్ని, లేదా మీ నాయకుడు అనొచ్చు కదా. బ్రాండ్ అంబాసిడర్ అంటే జరిగినాయి చెప్తున్నా. డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటే కరెక్ట్ కాదు. రామచంద్ర నాయక్ గారు, డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటే కరెక్ట్ కాదు. డిప్యూటీ స్పీకర్ వుడ్ బి ఐఎమ్ సారీ. ఏంటండి ఏం లాంగ్వేజ్ అది? సారీ. మనము చర్చల్లో వచ్చేది పద్ధతిగా మాట్లాడుకోవడానికి కానీ
మీరు ఎంత మాట పడితే ఎంత మాట్లాడతారండి? ఇప్పుడు ఖండిస్తే అది మీకు మార్కులు రావచ్చు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నాకు మార్కులు ఏం కావాలండి? తెలంగాణ ప్రజానికం పక్షాన మాట్లాడుతున్నా. ఇప్పుడు తెలంగాణ మీకేమన్నారా? తెలంగాణ ప్రజలు మాట్లాడొద్దని ఏమన్నా ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవం పోగొట్టుకోవద్దు, ఒక తెలంగాణ గౌరవం పోగొట్టుకోవద్దు, స్థాయి తగ్గించుకొని డిప్యూటీ స్పీకర్. ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. నేను వచ్చింది అక్సెప్టబుల్. అదేం అది మీరు అసలు వేయలేట అదేంటంటే అది నాకు మీరు ఒక డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు రేపు పొద్దున అవకాశం డిప్యూటీ స్పీకర్ మాట్లాడతాం. జరిగింది జరిగింది మాట్లాడుతున్నాం, యథార్థం మాట్లాడుతున్నాం, వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆ రోజు మరి టీసీసీ ఉన్నప్పుడు చేసిన ఛాలెంజ్ కి మరి కోర్టు స్టే వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. బ్లడ్ శాంపుల్ ఇవ్వచ్చు కదా. ఆ రోజు కేటీఆర్ గారు బ్లడ్ శాంపుల్ రామచంద్ర నాయక్ గారు ఒకటి రామచంద్ర నాయక్ గారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు రెండు మాటలు అన్నారు. ఒకటి లిక్కర్ కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్, డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నది కరెక్ట్ కాదేమో. మీరు అంటే మీరున్న పదవి దృష్ట్యా అది కరెక్ట్ కాదేమో. ఆన్ ది రికార్డ్ అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్, బట్ ఎందుకంటే మనం కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు మాట్లాడినివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినివ్వండి. తెలంగాణలో 14 ముందు 14 తర్వాత నేను సెన్సెస్ చెప్తున్నా, మీకు నెంబర్లతో సహా ఇస్తాను నేను. వైన్ షాపులు, బార్ షాపులు ఎన్ని పెరిగినాయి అనేది. అదేవిధంగా మీరు సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, రాజకీయ సంస్కృతి గాని, మాట్లాడే భాష తీరు గాని ఇదంతా కేసీఆర్ కుటుంబం అలవాటు చేసిందే కదా. ఇప్పుడు ఏం తప్పు మాట్లాడినా అని చెప్పేసి వాస్తవాలు మాట్లాడుతున్నాం. వారు ఆ రోజు సరిగా కంట్రోల్ చేసి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇంత మరి గ్రామీణ స్థాయిలో కూడా కన్జ్యూమ్ చేసే లిక్కర్ గాని ఇప్పుడు 20-30 సంవత్సరాల పిల్లలు తాగి లివర్లు, కిడ్నీలు పాడై మన పిచ్చోళ్ళే తిరుగుతున్నారండి. ఈ రోజు తెలంగాణలో ఒకరిగా వినండి, ఈ రోజు తెలంగాణలో కార్పొరేటర్ పనిచేసేవాడు రాజస్థాన్ వాడు, మాన్యువల్ పనిచేసేవాడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వాడు, మన తెలంగాణ వాడు పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడు మొత్తం లిక్కర్లకు అగ్రి. మీరు చెప్తున్న పాయింట్స్ తో అగ్రి. దేశంలో హైయెస్ట్ కన్జ్యూమింగ్ స్టేట్, ఆల్కహాల్ కన్జ్యూమింగ్ స్టేట్ తెలంగాణ అయింది. కానీ ఒక నిమిషం మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. మీరు దీన్ని తగ్గించేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒకటి. రెండవది నేను చెప్తున్నా, మీ దానిలోనే చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి నేను అభినందిస్తున్న డిఎన్ఏ పక్షాన మునుగోడు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చోట రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీరు మొన్న మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే సంగతి. బెల్ట్ షాపులు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో రద్దు చేయించారు. నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, మిగతా ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి రామచంద్ర నాయక్ గారు ఎక్కువ ఈ డ్రింక్ దీనివల్ల చనిపోతుంది మీ సామాజిక వర్గానికి సంబంధించి, లంబాడీకి సంబంధించిన యువకులే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా తక్కువ ఆయుర్దాయం ఉంది తెలంగాణలో. లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించి తక్కువ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. మీరు డాక్టర్ కాబట్టి చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి లాగా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయకూడదు? మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా, ప్లస్ మీ పార్టీ బెల్ట్ షాపులు ఆపేందుకు లేకపోతే లిక్కర్ కన్జ్యూమ్ ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ఎక్సైజ్ టార్గెట్ పెరుగుతూనే ఉంది కదా, రేట్లు కూడా పెంచారు కదా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ స్పెషల్ ఆఫీసర్లను కేటాయించి దానికి ఒక స్పెషల్ విభాగాన్ని మరి నియమించి దాని మీద పూర్తి స్థాయిలో మరి ఈ రోజు చాలా డ్రగ్స్ బయట నుంచి రాకుండా కంట్రోల్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా డిఅడిక్షన్ సెంటర్లు స్టార్ట్ చేసినాం. అదేవిధంగా తెలంగాణలో మీరు అన్నట్టు బెల్ట్ షాపులు ఒకేసారి తగ్గిస్తే సైకోసిస్ డెవలప్ అయ్యి చాలా మంది ఆ విధంగా చనిపోయే పరిస్థితి ఉంది. గ్రాడ్యువల్ గా స్టెప్ వైజ్ గా తగ్గించాల్సిన అవసరం డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఉంటది.
దాని మీద మా ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తా ఉన్నారు. ఏదో 20 నెలలు అయింది. కానీ ఈ సంస్కృతి మొదలైంది ఇప్పుడు కేవలం లిక్కర్ ఇన్కమ్ ఆదాయం మీదనే రాష్ట్రాన్ని అంటే పరిపాలనను సాగించే విధంగా మరి ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ నమస్తే చెప్పండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చూశారు చిట్చాట్ లో, ఇవాళ కేటీఆర్ కామెంట్ చూస్తున్నారు. నేను లేట్ వచ్చిన ఇప్పుడు వచ్చిన మీరు అంటే దేని మీద లిక్కర్ వింటున్నా కానీ చెప్తున్నా. అంటే నేను రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు చిట్చాట్ లో కేటీఆర్ మీద. ఆయన డ్రగ్స్ వాడతాడు, కేదార్ తో సంబంధాలు ఉన్నాయి, గంజాయి బ్యాచ్ తో నేను మాట్లాడినా